మాధవీలత గెలుస్తుందా హైదరాబాద్ లో? 100% మాధవీలత గారు హైదరాబాద్ మనం గెలుస్తున్నాం పక్క 100% గెలుస్తున్నాం 100% గెలుస్తున్నాం. ఎట్లా రిగ్గింగ్ మీరు చేసిరా ఈసారి? ఎట్లా రిగ్గింగ్ మేము చేయలేదన్న. గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఓల్డ్ సిటీలో ప్రతి ఒక్క బూత్ కి ఏదైతే బూత్ లో రిగ్గింగ్ అవుతాయి ఆ రిగ్గింగ్ బూత్ లో మొత్తం ఫోర్స్ పెట్టుకొని అక్కడ సెంట్రల్ ఫోర్స్ పెట్టుకొని అక్కడ ఏదైతే రిగ్గింగ్ జరగొద్దని ఆ ప్లానింగ్ తోనే జరిగింది. ఆ విధంగా ఇంకా ఒకటి ఏదంటే రిగ్గింగ్ అవసరం లేదు. ప్రజల మీద ఎంత నమ్మకం వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మాధవీలత గారు పైన. అరే ఒక వచ్చింది భయ్ అమ్మాయి 40 సంవత్సరం నుంచి ఈ ఓల్డ్ సిటీలో మొత్తం రజాకారులు అంటే ఎంత మొత్తం రౌడీరిజం గుండాయిజం ఓల్డ్ సిటీకి మొత్తం ఎట్లా కొలాప్స్ చేయాలి ఆ ఆలోచనతోని ఏదైతే ఓల్డ్ సిటీ ఎట్లా ఉంది ఆ ఓల్డ్ సిటీకి న్యూ సిటీ చేయాలి ఆ ఆలోచనతోని మాధవీలత గారు వచ్చింది. ఆ మాధవీలత గారు ఈసారి మనం గెలుస్తున్నాం. పక్కా గెలుస్తున్నారు 100% గెలుస్తున్నాం. రైట్ ఓకే. బుర్కాలు లేపి చూసుడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు లేచినారన్న బుర్కాలు లేపి చూడలేదా? ఎవరు ఒకవేళ నేను క్రాంతిపై ఆ మైక్ ఒకసారి చూపెట్టండి టచ్ చేస్తే అప్పుడు నేను టచ్ చేసిన అని ఒక మాట ఉంటాయి. క్రాంతిపై అది మైక్ చాలా మంచిగా ఉంది ఒకసారి ఏం పేరుంది అడిగితే తప్ప అన్నది. అదే విధంగా మాధవీలత గారు ఐడెంటిటీ చూసుకొని అరే ఏందమ్మా నువ్వు నిజంగా ఐడెంటిటీలో ఉంది ఫోటోలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి బుర్కా ఇప్ప అంటే చూసుకున్నారు. అందులో ఏం తప్పు అన్నా చెప్పండి. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది, ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి ఆచారాలు వాళ్ళవి, వాళ్ళ బుర్కా లేపి ముఖం చూపి అనే అధికారం మీకున్నదా అన్న? ఆ అధికారం నాకు మీకు ఎవ్వరికి లేదు. కానీ ఒక విషయం చెప్తున్నా సెన్సిటివ్. ఇప్పుడు మాధవీలత గారు చాలా స్టేట్మెంట్లో కూడా చెప్పినారు మీరు దుబాయ్కి పోతున్నారు దుబాయ్కి కానీ లండన్ యూకే అమెరికా ఏదో ఒకటి కంట్రీలో పోతే చెకింగ్ టైంలో మీకు బుర్కా ఇప్పి మీకు చూస్తున్నారన్న నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా? అందులో ఏం తప్పు అన్న? అందులో ఏం కమ్యూనలిజం ఏం రిలీజన్స్ ఏం మీ మాటలు ఉంటాయి చెప్పు. అందులో ఏం తప్పు ఉండదు కానీ చూడొచ్చు. ఎందుకు చూడొచ్చు అంటూ 100% చూడొచ్చు. బుర్కాలేపి చూడొచ్చు 100% చూడొచ్చు 100% అన్న. అందులో ఏం తప్పు ఉంది? ముస్లింల పట్ల బీజేపీ వివక్షతో ఉంటుందా నిజంగా కలిసిమెలిసి ఉంటుందా? 100% భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఈ రోజు మాధవీలత గారు కలిసిమెలిసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి కూడా ముస్లిం ప్రోగ్రామ్ కి కూడా పోయినారు. ముస్లిం అమ్మాయితోని కలిసినారు, ముస్లిం అబ్బాయితోని కలిసినారు, ముస్లిం పబ్లిక్ తోని కలిసి ఆయన ప్రోగ్రాంలు ఫెస్టివల్ అన్ని ఫెస్టివల్లో పోయి ఆయనతోని కలిసి ప్రోగ్రామ్ చేసినారు. కానీ ఇప్పుడు దాకా అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఏ గుడిలో వచ్చి మన హిందూయిజం కోసం మంచిగా ఉండాలి అని ఏ గుడిలో రాలేదు, ఏ పూజలో రాలేదు. కానీ మా మాధవీలత గారు పోయినారు. ఇలా ఏం కలిసి లేదన్న చెప్పండి మీరు? అంత కలిసే ఉంది అని 100% కలిసి ఉంది. రైట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం మనం ఇంటర్వ్యూ, మీరు చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. పబ్లిక్ గార్డెన్ మళ్ళొకసారి పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గార్డెన్ లో మనం ఇంటర్వ్యూ చేస్తాం. నిన్న నైట్ నేను ఫోన్ చేసినప్పుడు ఇంటర్వ్యూ ఎడబెట్టుకుందామని చెప్పిన నేను మీకు ఏదో ఒకటి రాణి హోటల్ లో పెడదాం, లేదైతే పబ్లిక్ ప్లేస్ లా పెడదాం, లేదంటే ఇక్కడైనా మంచి ప్లేస్ లా దగ్గర పెడదాం అన్న 100% మీరు చెప్పినారు చార్మినార్ లా పెడదామని. కానీ అక్కడ చాలా సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది. అక్కడ పోతే చాలా హడావుడి ఉంటాయి, చాలా పబ్లిక్ ఉంటాయి, అక్కడ జరగదు అని నా ఆలోచన పోయినా. ఇంకొకటి ఏం విషయం అంటే ఎలక్షన్ తర్వాత కూడా ఎలక్షన్ ముందు కూడా నేను చాలా టార్గెట్ లా ఉన్నా. అక్కడ పోతే ఇప్పుడు మాధవీలత గారు అప్పుడు ఎలక్షన్ లా పోతే చంద్రన్ గుట్ట లోపల పోయినా ఆ పోతే అక్కడ ఆ అమ్మాయితోని మా క్యాండిడేట్ తర్వాత నాకు अरे नितिन नंदकर हम आके लड़ा आया देखो रे और नितिन नंदकर बहन का आ रहा है अरे इसको देखो रे वो सारा आ गया वो बोल के ఎట్లాంటి మాటలు మాట్లాడితే మనం ఎందుకు అక్కడ పోయి కాంట్రవర్సీగా చేయాలి నా ఆలోచనతోని పోలేదు. భయపడ్డావు? అయితే భయపడలే ఏం అవసరం అన్న. నితిన్ నందకర్ భయపడ్డాడు. నితిన్ నందకర్ ఆడ చేద్దామన్నందుకు ఇంటర్వ్యూ నితిన్ నందకర్ కి ఒక ముస్లిం సోదరులకు భయపడ్డాడు. నితిన్ నందకర్ కి ఒకవేళ సోదరులకు భయపడ్డాడు. నితిన్ నందకర్ కి ఒకవేళ భయం ఉంటే నలుగురు మందితోని ఓల్డ్ సిటీ చంద్రన్ గుట్టల 1000 మంది లోపల ఆ మొత్తం ఆ సమాజం అక్కడ ఉంది. 1000 లోపల మంది నితిన్ నందకర్ ఒక క్యాండిడేట్ అక్కడ ఉంది. ఒక భయపెడితే నితిన్ నందకర్ అక్కడ ఉండని పరిస్థితి లేదు. కానీ ఒక ఎందుకు కమ్యూనల్ గా చేయాలి, లేదంటే ఎందుకు వైలెన్స్ క్రియేట్ చేయాలి, లేదంటే మంచి పీస్ఫుల్ గా సిటీ ఉంది, లా అండ్ ఆర్డర్ ఎందుకు ఖరాబ్ చేయాలి కాబట్టి అక్కడ పోలేదు.
ఒకవేళ మీకు అంత అవసరం ఉంది, లేదు నితిన్ నందకర్ మనం ఓల్డ్ సిటీలో చార్మినార్ లో కూర్చొని చేద్దామంటే డెఫినెట్లీ చార్మినార్ లో కూర్చొని అక్కడ ఇంటర్వ్యూ కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం అక్కడే చేద్దాం. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూ అక్కడ చేద్దాం, సరేనా? పక్కా కదా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే రెడీనా? పక్కా. అప్పుడు కూడా ఏమన్నా రీజన్ చెప్తారా? ఇప్పుడు కూడా రీజన్ చెప్పట్లేదు నేను. ఇప్పుడు కూడా మీరు పోదామంటే చార్మినార్ లో పోదాం, అక్కడ పోయి ఇంటర్వ్యూ చేద్దాం, అట్లా ఏం లేదు. రైట్. నితిన్ నందకర్ క్యాలిబర్ ఏంది అసలు? నితిన్ నందకర్ క్యాలిబర్ ఏమంటే, నితిన్ నందకర్ సామాన్య వ్యక్తి, చాలా మంచిగా పని చేస్తున్నాను సమాజం కోసం, ధర్మం కోసం. అసలు నేను చేసిన పనికి చాలా మంచి పని చేసిన అని మాకు సంతోషం ఉంది అన్న. ఎవరైనా ఎవరికి సంతోషం ఇవ్వాలి. నేను లవ్ జిహాద్ కోసం కొట్లాడినా, నేను గౌ హత్య కోసం కొట్లాడినా, నేను దేశం కోసం కొట్లాడినా, నేను ధర్మం కోసం కొట్లాడినా, ఎక్కడైనా గుడి కొలాప్స్ అయిపోతే, ఏదైనా కబ్జా చేస్తే అక్కడ పోయి మాట్లాడినా, ఏదైనా ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయికి తీసుకోపోతే అక్కడ మన హిందూ అబ్బాయికి టార్గెట్ చేసుకుని ఆయనకి గొడవ చేస్తే అప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసుకుని అట్లాంటి వ్యక్తులకి లోపల వేసిన, అట్లాంటి చాలా పని చేసిన. నేను చెప్తే అర్థం కాదు, కానీ నాకు అవసరం కూడా లేదు. నందకర్ యాంటీ ముస్లిం